దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపినవాడు. మా డాడీ నన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? నీ పరలోకపు తండ్రి నీ గురించి ఆలోచన చేస్తాడు. మా మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదని బాధపడ్డావా? ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత కూడా దేవుడు ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులందరూ వదిలిపెట్టారండి. వెస్లీ గారు అవకాశం ఉన్నంతసేపు, అవసరం ఉన్నంత వరకు, నాతో పని ఉన్నంత వరకు కూడా చాలా చక్కగా నా చుట్టూ తిరిగి పని అయిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి అని ఒకవేళ ఒంటరితనంతో ఏడుస్తున్నావేమో, స్టాప్ క్రైయింగ్. ఏడవడం మానే, రా దేవుని సన్నిధికి రా, ఆయన వైపు చూడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శ్రద్ధ నిలిపితే మనకేంటి ప్రయోజనం అంటే, నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. నీకు అభివృద్ధినిచ్చేవాడు, వర్ధిల్లే అనుభవంలో నువ్వు ముందుకు సాగిపోవడానికి సహాయపడేవాడు ఆయన. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే నీ మార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించాలని. దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్ల